Recording in progress. సో గైస్ పెండింగ్ క్లాస్ అయిపోయా అందరివి షూర్ క్వశ్చన్ బ్యాంక్స్ ఇచ్చారు కదా అందరికి P12 ఒకసారి ఓపెన్ చేయండి. సో ఓవరాల్గా పేపర్ 12 ఎన్ని మార్క్స్ ఉంటుంది ఎంఏ 100 మార్క్స్ కరెక్టా? ఆ 100 మార్క్స్లో మనం మార్జినల్ కాస్ట్ నుంచి ఈజీగా మినిమం 10 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10 to 15 మినిమం. అది కూడా పార్ట్ 1 నుంచి ఒక క్వశ్చన్ గ్యారెంటీ వస్తుంది, పార్ట్ 2 నుంచి ఒక క్వశ్చన్ గ్యారెంటీ వస్తుంది. బట్ ఇక్కడ క్వశ్చన్స్ మాత్రం మిక్స్డ్గా ఉంటాయి. పార్ట్ 1 సపరేట్ ఉండవు, సపరేట్ ఉంటాయి. పార్ట్ 2 ఇక్కడ వస్తాయి నార్మల్గా మీకు అప్లికేషన్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్ అది పార్ట్ 2లో వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో పార్ట్ 1కి సంబంధించి బేసిక్స్ క్వశ్చన్సే ఉంటాయి. మీరు కాన్సెప్ట్ మీటర్లో క్వశ్చన్స్ అన్నింటినీ చేయగలుగుతున్నారు అంటే ఇవి కూడా ఈజీగా చేయగలరు. సో యాజ్ ఆఫ్ నో మార్జినల్ కాస్టింగ్కి సంబంధించి క్వశ్చన్స్ ఓపెన్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 ట్రై చేస్తారు ఒకసారి. మీరే చదవాలి, మీరే ట్రై చేయాలి. వెయిట్ బిఫోర్ దట్ నాకు ఒకసారి ఫార్ములాస్ క్లారిటీ ఇవ్వండి, ఓకేనా? ఫార్ములాస్ చెక్ చేద్దాం ఒకసారి. కాసేపు అందరూ అలర్ట్గా ఉంటే ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి. సో దట్ ఫార్ములాస్ కూడా క్లారిటీ లేదు అంటే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ముందుకు వెళ్ళాం. సో చూద్దాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ బీఈపీ? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, యూనిట్స్ అయితే ఒకవేళ వాల్యూ అయితే పీవీ రేషియో. మరి పీవీ రేషియో ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ బై సేల్స్. ఎంఓఎస్ ఫార్ములా ప్రాఫిట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఓకే, బీఈపీ సేల్స్ ప్లస్ ఎంఓఎస్ సేల్స్ ఏమవుతుంది? 1 టోటల్ సేల్సా? 1 ఎప్పుడవుతుంది? బీఈపీ రేషియో ప్లస్ ఎంఓఎస్ రేషియో ఈక్వల్ టు 1. సరే, రిక్వైర్డ్ సేల్స్ ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఆర్ పీవీ రేషియో. అక్కడ డిజైర్డ్ ప్రాఫిట్ అంటే ఏ ప్రాఫిట్? బిఫోర్ ట్యాక్సా ఆఫ్టర్ ట్యాక్సా? షూరా బిఫోర్ ట్యాక్సా? సరే, క్వశ్చన్లో జస్ట్ ట్యాక్స్ క్వశ్చన్లో జస్ట్ ప్రాఫిట్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మిగతా డీటెయిల్స్ ఏది ఇవ్వలేదు. దెన్ వాట్ ఈజ్ మీన్ బై ప్రాఫిట్? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. షూర్, క్వశ్చన్లో ఏమీ లేదు, జస్ట్ ప్రాఫిట్ ఉంటే మాత్రం ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సేమ్ అదే ప్రాఫిట్ కింద ట్యాక్స్ రేట్ ఇచ్చాడు. ఇప్పుడు పీ మీన్స్ ప్రాఫిట్ మీన్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. దాన్ని బిఫోర్ ట్యాక్స్ కన్వర్ట్ చేయడం ఎలాగో తెలుసు కదా? షూరా, ఎలా కన్వర్ట్ చేస్తారు ఫార్ములా చెప్పండి. క్వశ్చన్లో వెయిట్, ఇంకోసారి క్వశ్చన్ రిపీట్ చేస్తా. క్వశ్చన్లో జస్ట్ ప్రాఫిట్ అని చెప్పేసి 1 lakh ఇచ్చాడు, ఓకేనా? ట్యాక్స్ రేట్ కింద 25% ఇచ్చాడు. ఇప్పుడు రిక్వైర్డ్ సేల్స్లో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ అనే ఫార్ములా యూస్ చేస్తాం, కరెక్టా? అక్కడ డిజైర్డ్ ప్రాఫిట్ ఫార్ములా ఫిల్ చేయాలంటే ఇట్ షుడ్ బి పీబీటీ. మరి క్వశ్చన్లో జస్ట్ ప్రాఫిట్ ఇచ్చాడు, ట్యాక్స్ రేట్ ఇచ్చాడు. మరి ఇచ్చిన ప్రాఫిట్ పీబీటీనా పీఏటీనా? పీఏటీ. మరి ఆ పీఏటీని ఫార్ములాలో ఇంక్లూడ్ చేయాలంటే ఏ వాల్యూ ఉండాలి మనకి? పీబీటీ. మరి ఎలా కన్వర్ట్ చేస్తారు పీఏటీని పీబీటీగా? తేజ ఎలా కన్వర్ట్ చేస్తాం?
ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ని ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్గా ఎలా కన్వర్ట్ చేస్తాం? పల్లవి, కన్ఫ్యూజ్ అవుతున్నారు అప్పుడే. నారాయణ, ఎగిరిపోయింది కాన్సెప్ట్. ఏదో అందరూ చెప్తున్నప్పుడు నువ్వు ఊపేస్తున్నారు అంతే ఫ్లోలో. ఎవరు చెప్తారు ఎలా కన్వర్ట్ చేస్తారు? ఎస్, PAT by 1 minus tax rate, నథింగ్ బట్ 1 lakh డివైడ్ బై రిమైనింగ్ ట్యాక్స్ రేట్. అంతే కదా, షార్ట్ కట్ కూడా చెప్పాం కదా ఎలా అనేది. సరే, స్పెషల్ ఆర్డర్లో అయితే మనం కన్సిడర్ చేయాల్సిన డిసిషన్ మేకింగ్ కోసం స్పెషల్ ఆర్డర్లో కన్సిడర్ చేయాల్సిన 2 ఐటమ్స్ ఏంటి? రిలవెంట్ కాస్ట్, ఆఫర్ ప్రైస్. మేకర్ బై అయితే రిలవెంట్ కాస్ట్, పర్చేస్ ప్రైస్. సేలర్ ఫర్దర్ కాస్ట్ అయితే ఇంక్రిమెంటల్ కాస్ట్, ఇంక్రిమెంటల్ రెవెన్యూ. నెక్స్ట్ కాన్సెప్ట్ అయితే యాడ్ కీప్ డ్రాప్ అయితే కాంట్రిబ్యూషన్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఇస్ గ్రేటర్ దెన్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఏం చేయాలి? కీప్. క్లారిటీ ఉంది కదా, 3-4 టైమ్స్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం అది. క్లాస్లో లిమిటింగ్ ఫ్యాక్టర్. ర్యాంకింగ్ ఇవ్వాలంటే దేన్ని బేస్ చేసుకోవాలి? ఓన్లీ కాంట్రిబ్యూషనా, ప్రాఫిటా, కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టరా? దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్? నంబర్ ఆఫ్ కేజీస్, నథింగ్ బట్ ఆర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ రిక్వైర్డ్ ఫర్ 1 యూనిట్. గుర్తున్నాయా? ఇంకా చాలా మంది ఫార్ములాస్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో నేనైతే ఆ విషయంలో హెల్ప్ చేయలేను. మనం అన్నిసార్లు రిపీట్ చేసినా గుర్తుండట్లేదు అంటే డెఫినెట్గా మీ సైడ్ నుంచి ఫాల్ట్ ఉన్నట్టు. అది ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అంత మంచిది. సరే, క్వశ్చన్ నెంబర్ 1 ట్రై చేయండి చూద్దాం. ఇప్పుడు ఇన్కమ్ స్టేట్మెంట్ మీద క్లారిటీ ఉందో తెలిసిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చదవండి, ట్రై చేయండి. ప్రతి క్వశ్చన్ను మీరే చదవాలి. ఒక 2-3 మినిట్స్ టైం ఇస్తాను. ట్రై టు సాల్వ్. దాని తర్వాత నేను చేస్తాను. ఎగ్జామ్ బాగా రాసారా? ఓఎం రాసారా? అసలు ఎంతమంది రాలేదు సార్? హ్యాండ్ రైస్ చేయండి. రాయని వాళ్ళు రాయలేదా? మిగతా వాళ్ళు రాసారా? ఓఎం హర్ష, ప్రణవ్, హిమేష్ రాసారా? షూర్. నారాయణ మీరు నీది లేదు. ఓకే. తేజ రాసావా? ఇంకెవరు రాయలేదు? మీరిద్దరు. ఈశ్వర్ రాయలేదా? ఎందుకు? కాస్టింగ్ కవర్ అయింది అట్లీస్ట్. ఓకే. మీరు? సారీ, ఎగ్జామ్ రాయడానికా? శ్రీనిధి ఓల్డ్ వీడియోస్ కంప్లీట్ చేశారా? ఇంకా ఉన్నాయా? వీలైనంత త్వరగా కంప్లీట్ చేశారు. టైం ఉంది కదా మీకు, తక్కువ వర్ష పడుతున్నాయి కదా. సరే, క్వశ్చన్ నెంబర్ 1 ట్రై చేసిన త్వరగా. ఏం కనుక్కోమంటున్నారు? క్యాలిక్యులేట్ ద కాంట్రిబ్యూషన్ అండ్ ప్రాఫిట్ ఫర్ ద సెప్టెంబర్ 2021 యూజింగ్ మార్జినల్ కాస్టింగ్ ప్రిన్సిపల్స్. ఇఫ్ సేల్స్ వర్ 10,000, 15,000, 20,000.
5,000 లాసా? రైట్గా ప్రాఫిట్స్ చెప్పండి. 5,000 లాస్, 15,000 ప్రాఫిట్, నెక్స్ట్ 35,000 ప్రాఫిట్. గైస్ ఆన్లైన్ వాళ్ళు కూడా చేయాలి. వెరీ బేసిక్ క్వశ్చన్. ప్రణవ్ ఏమైంది? చేయట్లేదు, అయిపోయింది ఆల్రెడీ. చెయ్యి, ట్రై చేయి. రాంగ్ ఆన్సర్ వచ్చిన నోట్ వరీ, అసలు రాంగ్ ఆన్సర్ గురించి థింకే చేయొద్దు. ఫస్ట్ ప్రాక్టీస్. లేదు సార్ మాకు ప్రాక్టీస్ టైం అవసరం లేదని చెప్పండి, ఈజీగా వెళ్ళిపోదాం ముందుకి. మార్జినల్ కాస్టింగ్ జస్ట్ 2 అవర్స్లో అయిపోతుంది నాకైతే. పార్ట్ 1 పార్ట్ 2. ప్రాక్టీస్ అవసరం లేదంటే 2 అవర్స్, ప్రాక్టీస్ కావాలంటే ఒక 7 to 8 అవర్స్ అవుతుంది. ఏం చేద్దాం మరి? 7 to 8 అవర్స్ 10 అవర్స్ దాటుతుంది ఈజీగా. ఓన్లీ క్వశ్చన్ బ్యాంక్. అయిందా? సంతోష్ సేమ్ ఆన్సర్ సార్. 5,000, 15,000, 35,000 సేమ్ వచ్చాయా? వైష్ణవి షోరా? సరే ఒకసారి వాల్యూస్ చెప్పండి. ఫస్ట్ ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్. స్టేట్మెంట్ షోయింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ రాసేయండి నాతో పాటు. స్టేట్మెంట్ షోయింగ్, క్వశ్చన్లో కాంట్రిబ్యూషన్ ప్రాఫిట్ రెండు అడుగుతున్నాడు కాబట్టి క్యాలిక్యులేషన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అండ్ ప్రాఫిట్. స్టేట్మెంట్ షోయింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అండ్ ప్రాఫిట్ at different levels. గైస్ నోట్స్లో రాయాలి, ఎందుకంటే రాసిన తర్వాత మరి పీడిఎఫ్ పంపించాలి. గుర్తున్నాయి కదా రూల్స్? ఇంకా చాలా చాప్టర్స్ లాస్ట్ టైం పంపించలేదు, నాకు బాగా గుర్తున్నాయి, ఈసారి వదలను. ప్రతి చాప్టరు క్వశ్చన్ వైజ్ రాయాలి. వన్స్ చాప్టర్ కంప్లీట్ అవ్వగానే స్కాన్ చేసి పీడిఎఫ్ నాకు పంపించాలి ఆన్సర్స్ అన్నీ. మేబీ కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. మనం క్వశ్చన్ బ్యాంక్ ఏవైతే ప్రాబ్లమ్స్ రాస్తామో నోట్స్లో కంప్లీట్ అయిన తర్వాత, క్వశ్చన్ బ్యాంక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్కాన్ చేసి ఆ పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి నాకు పంపించాలి ఆ ఫైల్స్. ఓకేనా? డెఫినెట్గా ఫాలో అవ్వాలి. సరే డిఫరెంట్ వాళ్ళు వస్తారా? 4 కాలమ్స్గా డివైడ్ చేసేయండి. పర్టికులర్స్ at 10,000 యూనిట్స్, at 15,000, at 20,000. సో 10,000 యూనిట్స్ దగ్గర కాంట్రిబ్యూషన్ ప్రాఫిట్ సపరేట్గా చూపించాలి. 15,000 యూనిట్స్ దగ్గర కాంట్రిబ్యూషన్ ప్రాఫిట్ సపరేట్గా చూపించాలి. 20,000 యూనిట్స్ దగ్గర కూడా కాంట్రిబ్యూషన్ ప్రాఫిట్ సపరేట్గా చూపించాలి. ఇండివిజువల్గా చేయకూడదు అంటే చేయొచ్చు, అనవసరంగా టైం వేస్ట్. ఒకే స్టేట్మెంట్లో అయిపోతుంది. ఓకేనా? పర్టికులర్స్ ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చదువుదాం. XYZ కంపెనీ మేక్స్ ఏ ప్రోడక్ట్ ద గోల్డ్ విచ్ హ్యాస్ ఏ వేరియబుల్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ 6 rupees per unit. వేరియబుల్ కాస్ట్ ఎంత? 6 rupees. అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 10 rupees. At the beginning of September 2021,
దేర్ వర్ నో ఓపెనింగ్ ఇన్వెంటరీస్ అండ్ ప్రొడక్షన్ డ్యూరింగ్ ద మంత్ వాస్ 20,000. నో ఓపెనింగ్ ఇన్వెంటరీస్ అండ్ ప్రొడక్షన్ డ్యూరింగ్ ద మంత్ వాస్ 20,000. ఈ ఇయర్లో ఈ మంత్లో ప్రొడక్షన్ ఎంత అంట 20,000. ఫిక్స్డ్ కాస్ట్ ఫర్ ద మంత్ వర్ 45,000. ఓకే, దేర్ వర్ నో ఇండివిజువల్ మార్కెటింగ్ కాస్ట్. క్యాలిక్యులేట్ ద కాంట్రిబ్యూషన్ ప్రాఫిట్ ఫర్ ద సెప్టెంబర్. సేమ్ సింబల్ చెప్పాలంటే ఎలా వస్తుంది, మన ఇన్కమ్ స్టేట్మెంట్ వేసి వచ్చేస్తుంది కదా. సరే, ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత, ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిన 10 రూపీసే కదా. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 666. అవుట్పుట్ ఏమొస్తుంది, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 444. నెక్స్ట్ టోటల్ కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది, ప్రజెంటేషన్లో ఇంపార్టెంట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫార్ములా రాలేదా ఎగురుతుంది మార్క్, జాగ్రత్తగా ఉండండి, ఖచ్చితంగా రాయాలి. టోటల్ కాంట్రిబ్యూషన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత వస్తుంది, 10,000 ఇంటూ 4 40,000, 60,000, 80,000. 40,000, 60,000, 80,000. సో కాంట్రిబ్యూషన్ వచ్చేసింది లెస్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు మనకి, 45,000 అట్ 10,000 యూనిట్స్. 10,000 యూనిట్స్కి 45,000 అయితే 15,000 యూనిట్స్కి ఎంత అవుతుంది, కన్వర్ట్ చేస్తారా ఏమైనా, చేయకూడదు. ఎందుకు చేయకూడదు, తేజ ఎందుకు చేయకూడదు, ఎందుకు కన్వర్ట్ చేయకూడదు, ఎందుకు కన్వర్ట్ చేయకూడదు. 10,000 యూనిట్స్కి 45,000 ఫిక్స్డ్ కాస్ట్, మరి 15,000 యూనిట్స్కి ఎంత అవుతుందని కన్వర్ట్ చేయాలి కదా. ఎందుకు ప్రణవ్, ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ ద సేమ్. సరే, ఇంక ఫైనల్ అవుట్పుట్ ఏంటి, ప్రాఫిట్. ప్రాఫిట్ వాల్యూస్ రాసేయండి. ఎంత వస్తుంది, 5,000 లాస్, 15,000 ప్రాఫిట్, 35,000 ప్రాఫిట్. సో ఈజీగా మార్చుకోవడానికి ఛాన్స్ ఉన్న పాయింట్ ఫార్ములాని ఇంక్లూడ్ చేయడం. ఈ ఫార్ములా టోటల్ కాంట్రిబ్యూషన్ ఫార్ములా. ఒకవేళ అలా కాకుండా కొంతమంది ఎలా చేస్తారంటే టోటల్ సేల్ వాల్యూ రాస్తారు ఇక్కడ 10,000 ఇంటూ 10 అని. టోటల్ సేల్ వాల్యూ అని చెప్పేసి 10,000 ఇంటూ 10, 15,000 ఇంటూ 10, 20,000 ఇంటూ 10 అక్కడ అలా రాస్తారు. రాయొచ్చు, తప్పులేదు. కాకపోతే టోటల్ సేల్ వాల్యూ అన్నప్పుడు ఆ వాల్యూ ఎలా వస్తుందో అక్కడ కూడా ఫార్ములా రాయాలి. ఏమని, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ కూడా రాయాలి, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. అన్నిసార్లు రాయడం బెటరా, ఒకసారి రాయడం బెటర్ అయింది. కాబట్టి నేను కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్లో కన్వర్ట్ చేస్తున్నాను. రాయొచ్చు, తప్పులేదు. మీరు ఇండివిజువల్గా రాస్తారంటే రాయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓన్లీ 2 అడిగాడు, ఇంకేమైనా అడిగాడా? అంతే కదా, ఏం అడగలేదు. కంప్లీట్ చేసేంత త్వరగా. హర్ష, ఏం డౌటా? ఎక్కడ నేమా, స్టేట్మెంట్ షోయింగ్ calculation of contributions and profit. Statement showing calculation of contribution and profit at different levels.
సో ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ మాట్లాడాలి ఇప్పుడు నేను. సో ఇప్పుడు ఎక్కడెక్కడ మార్క్స్ పోతాయో చెప్తాను పర్టికులర్గా. అఫ్కోర్స్ ఈ క్వశ్చన్లో కూడా మార్క్స్ పోయే పాయింట్స్ కొన్ని ఉన్నాయి. లెట్స్ సే ఇక్కడ పర్టికులర్ అని రాసారు, ఇవన్నీ బాగున్నాయి, ఓకే. ఈ 10,000 అనేది ఏంటి? సో పక్కన యూనిట్స్ లేదా? యు ఆర్ ఇన్ డేంజర్ జోన్, డౌట్ లేదు. ఇక్కడ యూనిట్స్ అని రాయలేదా? యు ఆర్ ఇన్ డేంజర్ జోన్. పక్కన కూడా యూనిట్స్ అని ఉండాలి. ఎందుకంటే మన లక్ ఎప్పుడు మన చుట్టే తిరుగుతుంది కాబట్టి, లక్ అంటే ఇక్కడ దరిద్రం మన భాషలో చెప్పాలంటే. సో డెఫినెట్గా ఆగుతారు. 38, 39, 58, 59, 198, 199 అలాంటి రాకుండా ఉండాలంటే ప్రతి స్టెప్లో తెలిసిన కేర్ తీసుకోవాల్సిందే. ఇంతే కదా, దీనికే మార్క్స్ తీసేస్తాడా అనే థాట్ అయితే వద్దు. నెక్స్ట్, ఎస్, ఒకవేళ మీరు చెప్పండి, ఇలాంటి సింపుల్ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ ఇది, ఎన్ని మార్క్స్కి ఇవ్వచ్చు ఈ క్వశ్చన్? 3 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. 3 రిక్వైర్మెంట్స్. 4 మార్క్స్కి ఇవ్వడు, 6 మార్క్స్ అడుగుతాడు మినిమం. 4 మార్క్స్ కంటే ఏవి 2 అడుగుతాడు అంతే, అంతకుమించి అడగడు. అంటే 2 కేసెస్ 10,000, 15,000 అలా అడగొచ్చు. కానీ కొన్నిసార్లు ట్రస్ట్ మీ, ఈ క్వశ్చన్ 8 మార్క్స్కి అడుగుతాడు. సేమ్ క్వశ్చన్ మీరు ప్రీవియస్ పేపర్స్ చూస్తే కొన్ని తెలుస్తాయి. 8 మార్క్స్కి ఇస్తాడు. మరి 8 మార్క్స్కి ఈ కంటెంట్ రాస్తే సరిపోతుందా? ఏం చేద్దాం మరి? ఇంకేముంది రాయడానికి, అక్కడ ఏం లేదు కదా. ఏం చేద్దాం? క్వశ్చన్ని మరి తిప్పిరాదమ్మా డిగ్రీ ఎగ్జామ్లో రాసినట్టు. ఏం చేద్దాం మరి? ఐ వాంట్ 8 మార్క్స్. ఇది స్టేట్మెంట్ అవుతుంది కదా. నథింగ్ బట్ ఫైనల్గా మనకు ఒకవేళ 8 మార్క్స్ అడుగుతున్నాడు, సింపుల్ క్వశ్చన్ ఉందంటే వాడు మీ నుంచి సంథింగ్ ఇదే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూస్తే నాకు ఏం తెలుస్తుంది? సింపుల్గా సేల్ వాల్యూస్ నుంచి కాంట్రిబ్యూషన్ కనుక్కున్నాను, కాంట్రిబ్యూషన్ నుంచి ప్రాఫిట్ కనుక్కున్నాను. అంటే కరెక్షన్ చేసేవాడు వెతుక్కోవాలి. అది అలా కూడా థింక్ చేస్తారు కదా. నేను నాలంటాడు అనుకోండి, అలాగే థింక్ చేస్తాను నేను. అంటే నేను వెతుక్కోవాలి కాంట్రిబ్యూషన్ ఎక్కడుంది, ప్రాఫిట్ ఎక్కడుంది, 10,000 దగ్గర కాంట్రిబ్యూషన్ ఎంత, 10,000 దగ్గర ప్రాఫిట్ ఎంత అని వెతుక్కోవాలా. ఇలాగే ఉంటుంది మైండ్ సెట్. ట్రస్ట్ మీ, నేనైతే అలాగే బిహేవ్ చేస్తాను. కాబట్టి ఏం చేయాలి? వాడు స్పెసిఫిక్గా పాయింట్స్ అడుగుతున్నాడు కాబట్టి ఆ పాయింట్స్కి కంక్లూజన్ పాయింట్స్ రాయండి. అట్ 10,000 యూనిట్స్ కాంట్రిబ్యూషన్ ఈస్ ఎంత? 40,000, ప్రాఫిట్ ఈస్ -5,000. At 15,000 contribution is 6,000, profit is 15,000. At 20,000 units contribution is 80,000, profit is 35,000. క్వశ్చన్ చిన్నగా ఉంది, మార్క్స్ ఎక్కువ ఉన్నాయి అంటే దాని అల్టిమేట్ మీనింగ్ ఇదే. మీ నుంచి ఇంకా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. బట్ ఇన్ జనరల్గా ఇలాంటి 4 మార్క్స్ 6 మార్క్స్ అడిగితే ఇదే నాకు, 6 మార్క్స్కి ఇదే నాకు, ఇంతకు నుంచి రాయాల్సిన అవసరం లేదు. బట్ 8 మార్క్స్ అడుగుతున్నాడు అంటే డెఫినెట్గా సంథింగ్ ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మీ నుండి. అవన్నీ డెఫినెట్గా మెన్షన్ చేయాలి. కంక్లూజన్ రాస్తున్నారు కాబట్టి అక్కడ ఇంకొక మార్క్ పోయే ఛాన్స్ ఉంది, చెప్తాను అది కూడా ఏంటనేది. కాంట్రిబ్యూషన్ 40,000 రాస్తారా, ₹40,000 రాస్తారా? అది కూడా ఇంపార్టెంటే కదా. ₹40,000, లాస్ 5,000, ₹60,000, ₹15,000, ₹80,000, ₹35,000. మెజర్మెంట్స్ మ్యాండేటరీ. అఫ్ కోర్స్ ఓల్డ్ స్టూడెంట్స్కి అన్నీ తెలుసు, న్యూ స్టూడెంట్స్కి పేపర్ ఎన్ని మార్క్స్ ఉంటుంది చెప్పండి ఒకసారి. ఓల్డ్ స్టూడెంట్స్ పేపర్ ఎన్ని మార్క్స్ ఉంటుంది? 100కా? కాస్టింగ్ పేపర్ మనకి నార్మల్గా మనకి వచ్చే మార్క్స్ ఎన్ని పేపర్? 98. మరి ఆ 2 మార్క్స్ ఏమైనాయి? మీరు ప్రజెంటేషన్ ప్రాపర్గా లేకపోతే ఆ 2 మార్క్స్ లెస్ చేయడానికి రెడీగా ఉంటాడు. పోనీ ప్రజెంటేషన్ చేస్తే 2 మార్క్స్ ఎక్స్ట్రా చేస్తాడా? వేడు. రాయకపోతే తీసేస్తాడు. ప్రజెంటేషన్ మ్యాండేటరీ. మన దగ్గర ప్రజెంటేషన్ 100% ఎక్స్పెక్ట్ చేస్తాడు వాడు. డెఫినెట్గా ఉండాలి. ఓకేనా? ఎందుకు అంత టఫ్నెస్గా, ఎందుకు ఐడియా ఉందా? ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత స్ట్రిక్ట్గా ఎందుకు ఉంటాడు? కాపీ చేశాడా ఓన్ చేశాడా తెలుసుకోవడానిక? బట్ జనరల్గా వాడి ఇంటెన్షన్ ఏంటి అంటే, వన్స్ మనం ఇంటర్ కంప్లీట్ అవ్వగానే ఆర్టికల్షిప్కి వెళ్తాం, కరెక్టా? ఆర్టికల్షిప్లో మనం బేసిక్ లెవెల్లో మనకి ఇంట్రడ్యూస్ అయ్యే ఫార్మాట్స్ అన్నీ ఇవే. బేసిక్ లెవెల్లో మనకి ఇంట్రడ్యూస్ అయ్యే ఫార్మాట్స్ అన్నీ కూడా ఇవే. మీరు అక్కడ వాల్యూ చూడగానే అది అట్లీస్ట్ కాస్టా, యూనిట్సా, లేకపోతే ఇంకో ఐటమా అని ఐడెంటిఫై చేయలేకపోయినారంటే డెఫినెట్గా మీరు మూవ్ ఆన్ అవ్వలేరు.
డౌటే లేదు. 40,000 యూనిట్స్ దగ్గర 40,000 రూపీస్ రాసే సిచ్యువేషన్ ఏంటి మంది? అవునా కదా? మన టోటల్ అనాలిసిస్ పార్టే చేంజ్ అయిపోతుంది. కరెక్టా? ఆ డాలర్ వాల్యూనా, రూపీ వాల్యూనా, డాలర్స్లో ఉందా, మీరు యూస్ చేస్తున్న స్టేట్మెంట్స్ డాలర్ వాల్యూస్ ఉన్నాయా, రూపీ వాల్యూస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఎఫ్ఎంలో వస్తాయి మీకు 1 by 1. అసలు ఆ రేషియోస్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎందుకు ఐడెంటిఫై చేయాలి, ఎవరి కోసం ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ కూడా రియల్ టైంలో యూస్ చేసేదే మనము. తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇచ్చిన డేటాని ప్రాపర్గా అనలైజ్ చేయడం తెలియాలి. ఇచ్చిన డేటాని ప్రాపర్గా అనలైజ్ చేయడం తెలియాలంటే ఫస్ట్ మనం డేటా ఫామ్ చేయడం తెలియాలి. కాబట్టి ప్రజెంటేషన్కి అంత స్కోప్ ఇస్తున్నాడు. సో అలా అని చెప్పేసి 100% దీని మీదే ఉంటుందా అంటే 100% నాట్ ఓన్లీ ప్రజెంటేషన్, వాల్యూ కూడా ఉండాలి. మార్క్స్ అన్నవి స్టెప్ వైజే ఉంటాయి, స్టెప్ వైజ్ మార్కింగ్ ఉంటుంది. అల్టిమేట్గా ఫైనల్ ఆన్సర్ రాంగ్ వచ్చినా సరే మీకు మొత్తం మార్క్స్ అన్ని కట్ అవుతాయంటే కట్ అవ్వవు, స్టెప్ వైజ్ మార్కింగే ఉంటుంది. ఐడియా ఉందా స్టెప్ వైజ్ మార్కింగ్ అంటే? లెట్స్ సే ఇప్పుడు ఈ క్వశ్చన్లో మీరు కాంట్రిబ్యూషన్ వరకు అన్ని కరెక్ట్గా చేశారు, ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం కన్వర్ట్ చేశారు. 10,000 యూనిట్స్కి 45,000 అయితే 15,000 యూనిట్స్కి కన్వర్ట్ చేశారు. అలాగే 20,000కి ఎంత అవుతుందో కన్వర్ట్ చేశారు. అప్పుడు మీకు ఏ మార్క్స్ మాత్రమే కట్ అవుతాయి? ప్రాఫిట్కి సంబంధించిన మార్క్స్ మాత్రం కట్ అవుతాయి. కాంట్రిబ్యూషన్కి సంబంధించిన మార్క్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తాయి. సో ప్రతిదీ ఫాలో అవ్వాలి. కష్టపడి చదువుతానంటే సరిపోదు, సమ్ స్మార్ట్ వర్క్ కూడా చేయాలి డెఫినెట్గా. సో ఇది క్లియర్? క్వశ్చన్ నెంబర్ ఏమైనా డౌట్ ఉందా? క్వశ్చన్ నెంబర్ 2 ఏం చేయమన్నారు? ప్రిపేర్ వెయిట్, ఇప్పుడు అవద్దు. క్వశ్చన్ నెంబర్ 2 ఇప్పుడు అవద్దు, లెట్ ఇట్ బి. క్వశ్చన్ నెంబర్ 2 కాసేపు వెయిట్ చేయండి. ఎస్, క్వశ్చన్ నెంబర్ 3 ట్రై చేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 క్వశ్చన్ క్లియర్గా చదవండి, ట్రై చేయండి. డౌన్ చేయాలా? క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోండి. 5 minutes డిలే అయినా పర్లేదు, క్వశ్చన్ క్లారిటీగా అర్థం అవ్వాలి.
పోనీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తారా ఏం చేయాలో. ఏ కంపెనీ ఈజ్ అట్ ప్రెజెంట్ వర్కింగ్ అట్ 90% ఆఫ్ ఇట్స్ కెపాసిటీ అండ్ ప్రొడ్యూసింగ్ 13,500 యూనిట్స్ పర్ యానం. సో 90% కెపాసిటీతో వర్క్ అవుతుందంట. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు? 13,500. ఇట్స్ ఆపరేట్స్ అట్ ఫ్లెక్సిబుల్ బడ్జెటరీ కంట్రోల్ సిస్టమ్. ఇంకా మీకు బడ్జెట్స్ తెలియదు కాబట్టి ఫ్లెక్సిబుల్ బడ్జెటరీ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటో తెలుస్తుంది, బట్ యాజ్ ఆఫ్ నో ఈ క్వశ్చన్కి అవసరం లేదు. ఓకేనా. ద ఫాలోయింగ్ ఫిగర్స్ ఆర్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ఇట్స్ బడ్జెట్. 90% దగ్గర 100% దగ్గర సేల్స్ ఎంత, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, సెమీ ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఎంత, వేరియబుల్ ఎక్స్పెన్స్ ఎంత, ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ మేడ్ చేశారో ఇచ్చేసారు ఇన్ఫర్మేషన్. ఇది ఇంపార్టెంట్. లేబర్ అండ్ మెటీరియల్ కాస్ట్ పర్ యూనిట్ ఆర్ కాన్స్టెంట్ అండర్ ప్రెజెంట్ కండిషన్స్. ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ 90%. సో సేల్స్ వాల్యూ ఉంది, సేల్స్ వాల్యూతో పాటు 10% ప్రాఫిట్ ఉండాలన్నాడు. అంటే ఆ సేల్ వాల్యూలో 10% ప్రాఫిట్ ఉంది అంటున్నాడు. దాంతోపాటు ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు, సెమీ వేరియబుల్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు, వేరియబుల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చాడు. బట్ అందులో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మెటీరియల్ లేబర్ కూడా ఉందని చెప్తున్నాడు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ పైన ఇవ్వలేదు మనకి. మెటీరియల్ లేబర్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్లో ఎక్కడ ఇవ్వలేదు సపరేట్గా. సో చూద్దాం ఏమవుతుందో. యు ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ద డిఫరెన్షియల్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ 1500 యూనిట్స్ బై ఇంక్రీజింగ్ ద కెపాసిటీ టు 100. నథింగ్ బట్ ఇప్పుడు 13,500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామా, ఇప్పుడు దాన్ని 1500 యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే, నథింగ్ బట్ 15,000కి ఇంక్రీజ్ చేస్తే డిఫరెన్షియల్ కాస్ట్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. నథింగ్ బట్ 13,500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కాస్ట్ ఎంత అవుతుంది, 15,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కాస్ట్ ఎంత అవుతుంది, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతాయి, ఏ కాస్ట్లు చేంజ్ అవుతాయో మీకు తెలుసు కదా, ఏవేవి చేంజ్ అవ్వవో కూడా మీకు తెలుసు కదా. మరి ట్రై చేస్తారా, చూద్దామా. రాదా. వాట్ వుడ్ బి రికమెండెడ్ ఫర్ అన్ ఎక్స్పోర్ట్ ప్రైస్ ఆఫ్ దీస్ 1500 యూనిట్స్ బై టేకింగ్ ఇన్ టు ద అవేర్నెస్ ఆఫ్ ప్రైజెస్ మచ్ లోయర్ దెన్ ఇండిజినస్ ప్రైజెస్. నథింగ్ బట్ పర్ యూనిట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బి. ఏ ట్రై చేయండి. ఫస్ట్ 90% దగ్గర మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ రాసుకోండి. తెలియని ఇన్ఫర్మేషనే బ్యాలెన్సింగ్ ఫిగర్ అవుతుంది. 90% దగ్గర ఇన్కమ్ స్టేట్మెంట్ డ్రా చేయండి. ఇన్కమ్ స్టేట్మెంట్లో మీకు తెలిసిన వాల్యూస్ అన్నీ ఫిల్ చేయండి. తెలియని ఇన్ఫర్మేషనే బ్యాలెన్సింగ్ ఫిగర్ అవుతుంది. జస్ట్ 2 minutes ట్రై చేయండి ఫస్ట్. థింక్ ఆల్రెడీ గ్రూప్ 1 కంప్లీట్ స్టూడెంట్స్ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయి ఉంటుంది అక్కడ. గ్రూప్ 1 ఎవరైతే కోచింగ్ కంప్లీట్ అయిందో వాళ్ళకి చెప్తున్నా, మార్జినల్ కాస్టింగ్లో సేమ్ క్వశ్చన్ రిపీట్ అయి ఉంటుంది. ఐ థింక్ ఎగ్జాక్ట్లీ చేంజ్ అని అనుకుంటున్నా, బట్ ఐ డోంట్ నో ద వాల్యూస్. కాన్సెప్ట్ అయితే సేమ్. సరే కానీ నేను చెప్తాను, చేయండి. రండి. స్టేట్మెంట్ షోయింగ్ నో, జస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ అని రాయండి చాలు. ఇన్కమ్ స్టేట్మెంట్ బ్రాకెట్లో రివర్స్డ్ అని రాయండి. రివర్స్డ్ క్యాల్కులేషన్. ఎందుకు రివర్స్ చేయాలి మనం? సేల్ వాల్యూ ఉంది మనకి, కరెక్టా? సేల్ వాల్యూ ఉంది, ప్రాఫిట్ ఎలిమెంట్ తెలుసు, సమ్ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా తెలుసు, బట్ మనకు మెటీరియల్ అండ్ లేబర్ ఎంత అనేది తెలియదు కదా. లేబరు మెటీరియల్ కాన్స్టెంట్ ఉందని చెప్తున్నాడు, బట్ ఆ వాల్యూ తెలియదు కదా మనకి. సో పర్టికులర్స్ అమౌంట్ అని 2 columnsగా డివైడ్ చేసి రాయండి. పర్టికులర్స్
కాలమ్స్, సారీ పర్టికులర్ అమౌంట్. ఇప్పుడు ఎన్ని యూనిట్స్ దగ్గర మనం చేసేది, ఐ మీన్ ఎంత పర్సెంటేజ్ దగ్గర, 90%, దట్ ఈస్ 13,500 యూనిట్స్. సో సేల్ వాల్యూ ఎంత, 15 lakh. సేల్ వాల్యూ 15 lakh. ఇందులో ప్రాఫిట్ ఎలిమెంట్ ఎంత, ప్రాఫిట్ ఏం చేయాలి, లెస్ చేయండి, ఎంత, 10%, నథింగ్ బట్ 1,15,000, సారీ 1,50,000. 30,50,000 ఏమవుతుంది ఇప్పుడు, సేల్స్ నుంచి ప్రాఫిట్ లెస్ చేసి వచ్చే వాల్యూ ఏమవుతుంది, కాంట్రిబ్యూషనా, కాస్ట్, టోటల్ కాస్ట్. సో టోటల్ కాస్ట్ 13,50,000. సేల్ వాల్యూ ఏమో 15 lakhs. నార్మల్గా ఎలా వస్తుంది, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్ ప్రైస్, అంతే కదా. సేల్ ప్రైస్ నుంచి ప్రాఫిట్ లెస్ చేస్తున్నాం, ఏమొస్తుంది, కాస్ట్. ఈజ్ ఇట్ క్లియర్ ఇక్కడ వరకు. సో కాస్ట్ 13,50,000 అంటున్నాడు. బట్ మనకు తెలిసిన కొన్ని టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి కదా, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. లెట్స్ డిడక్ట్ ఇట్ బై 1 by 1. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, ఫిక్స్డ్ కాస్ట్ సారీ 3,500. 3,500. వేరియబుల్ కాస్ట్ 1,45,000. 1,45,000. సెమీ వేరియబుల్ కాస్ట్ కూడా ఉంది కదా, ఎంత, 97,500. ఇంకా ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా, సెమీ వేరియబుల్ ఎక్స్పెన్స్ అయిపోయింది, ఐ మీన్ సెమీ వేరియబుల్ కాస్ట్ అన్నా సెమీ ఫిక్స్డ్ కాస్ట్ అన్నా ఒకటే, రెండు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫిక్స్డ్ కాస్ట్ అయిపోయింది, వేరియబుల్ ఎక్స్పెన్సెస్ కూడా అయిపోయింది. నైస్. నార్మల్గా చూడండి, మనం అన్ని కాస్ట్లను యాడ్ చేస్తే 13,50,000 రావాలి, కరెక్టా. మరొకసారి ఈ 3 కాస్ట్లు యాడ్ చేసి చూడండి, వస్తుందేమో, 13,50,000 వస్తుందా. అంటే ఇంకా ఏవో ఎక్స్పెన్సెస్ ఉన్నాయనే కదా. ఆ ఎక్స్పెన్సెస్ క్వశ్చన్లో ఏమని ఇచ్చాడు, మెటీరియల్ అండ్ లేబర్. ఎంత వాల్యూ, 13,50,000 నుంచి ఆ వాల్యూస్ అన్ని లెస్ చేయండి. 8,07,000 is the value of material and labor. 8,07,000 is the value of material and labor. ఎందుకు రివర్స్ చేస్తున్నాను, క్లారిటీ వస్తుందా. బికాస్ నేను మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ని ఐడెంటిఫై చేయాలి. యాజ్ ఆఫ్ నో క్లియరా. 18,07,000 అనేది ఎన్ని యూనిట్స్కి, 13,500 యూనిట్స్కి. అంటే పర్ యూనిట్ ఎంత అవుతుంది, 59.78. 59.78 అన్న పర్ యూనిట్. అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన ప్రతి యూనిట్కి మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ రెండు క్యుములేటివ్గా ఎంత ఇంకర్ అవుతుంది పర్ యూనిట్కి, 59.78 రూపీస్. గైస్ ప్రెజెంటేషన్ నేను చెప్తాను, వెయిట్. ఫస్ట్ కాన్సెప్ట్ వినండి. సో మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 8,07,000 ఐడెంటిఫై చేసాము. అది పర్ యూనిట్కి ఎంత వచ్చింది, 59.78 వచ్చింది. మనకి డిఫరెన్షియల్ కాస్ట్ ఎన్ని యూనిట్స్కి ఐడెంటిఫై చేయమన్నారు, క్వశ్చన్ చదివారా, ఎన్ని యూనిట్స్కి ఐడెంటిఫై చేయమన్నారు, 1,500. సో కింద మరి రాయండి. ఇది రాసారా మెటీరియల్ అండ్ లేబర్, ఫస్ట్ ఇక్కడ కంప్లీట్ అయిందా, నెక్స్ట్ అది కంప్లీట్ అవ్వకుండా రాయండి ఇమీడియట్ స్టెప్. సో మెటీరియల్ అండ్ లేబర్ కాస్ట్ పర్ యూనిట్. మెటీరియల్ అండ్ లేబర్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత రాస్తారు, ఎందుకు మార్క్స్ వద్దా, ఫుల్ మార్క్స్ కావాలా వద్దా, మరి ఏం చేయాలి, టోటల్ మెటీరియల్ కాస్ట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. ఫస్ట్ ఫార్ములా, దాని తర్వాత వాల్యూస్ రాయండి. ఫార్ములా రాయండి.
ప్రతి దానికి క్యాలిక్యులేషన్ ఉండాలంటే ముందు ఫార్ములా ఉండాలి. టోటల్ మెటీరియల్ అండ్ లేబర్ కాస్ట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్. 59. ఆ వాల్యూ రాసేయండి. 8,07,000 డివైడ్ బై 13,500 which implies 59.78 rupees per unit. ఇప్పుడు మనకి 1500 యూనిట్స్కి డిఫరెన్షియల్ కాస్ట్ ఐడెంటిఫై చేయమన్నాడు. కరెక్టా? ఒకసారి క్వశ్చన్ చూడండి. 13,500 యూనిట్స్ 15,000 యూనిట్స్కి మనకి ఇంకర్ అయ్యే కాస్ట్లు చెప్పాడు. కరెక్టా? 13,500 యూనిట్స్ దగ్గర కాస్ట్ ఎంత అవుతాయి, 15,000 యూనిట్స్ దగ్గర కాస్ట్లు ఎంత అవుతాయో చెప్పాడు. అంటే నథింగ్ బట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉన్న కాస్ట్ 1500 యూనిట్స్ సంబంధించిందే కదా. క్లారిటీ వస్తుందా? లెట్స్ సే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. 3,05,000 రూపీస్ అన్నాడు. ఎప్పుడు? 13,500 యూనిట్స్ దగ్గర. మరి అదే 1 minute 3,05,000 at 13,500 units. 3,600 at 15,000 units. నథింగ్ బట్ ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ కాస్ట్ రిలేటెడ్ టు 1500 యూనిట్సే కదా. అంతే కదా దాని మీనింగ్. సో నేను ఫిక్స్డ్ కాస్ట్ని, సెమీ వేరియబుల్ ఎక్స్పెన్సెస్ని, వేరియబుల్ ఎక్స్పెన్సెస్ని ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే అయిపోతుంది కదా. అంతేనా? క్లారిటీ వస్తుందా? మనకు 1500 యూనిట్స్ని ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేయడానికి డిఫరెన్స్ కాస్ట్ ఎంత అవుతుందో ఐడెంటిఫై చేయమన్నాడు. 1500 యూనిట్స్ దగ్గర డిఫరెన్స్ కాస్ట్లు నాకు తెలుసు కదా. ఇప్పుడు 3 టైప్ ఆఫ్ కాస్ట్లు, డిఫరెంట్ కాస్ట్లు తెలుసు. బట్ మనకు ఉన్నది 3 టైప్స్ ఆఫ్ కాస్ట్ అయినా ఇంకా ఎక్స్ట్రా కాస్ట్ ఏమైనా ఉన్నాయా? ఏమున్నాయి? మెటీరియల్ అండ్ లేబర్. అదొక్కటే 1500 యూనిట్స్కి ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది ఆన్సర్. సో రాయండి. స్టేట్మెంట్ షోయింగ్ differential cost at 1500 units. Particulars amount రాసేయండి. ఫస్ట్ కాలం particulars, సెకండ్ కాలం అమౌంట్. కన్నా డౌట్ వస్తే అడుగు, ఆశ్చర్యం చూడొద్దు. ఓకేనా? పర్టికులర్స్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం అమౌంట్. స్టేట్మెంట్ దేని గురించి వస్తుంది? ఓన్లీ కాస్ట్ గురించి కదా. కాబట్టి కాస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే రాయాలి మనం. సో ఫస్ట్ రాయండి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. ఎలా వస్తుంది? 3,06,000 మైనస్ 3,05,000. 3,06,000 మైనస్ 3,05,000 ఎంత వస్తుంది? 100. గైస్ ప్రెజెంటేషన్ చూపియాలా? కన్ఫ్యూజ్ అవుతున్నారు మరి అనవసరంగా అందరూ. సో ఫిక్స్డ్ కాస్ట్ 3,06,000 మైనస్ 3,05,000 ఎంత వస్తుంది? 100. 100ఏనా? 100. నెక్స్ట్ సెమీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ రాయండి. సెమీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ 1,05,000 మైనస్ 97,500. 1,05,000 మైనస్ 97,500 ఎంత వస్తుంది? 4,000. yes 3,000. వేరియబుల్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ వన్, థర్డ్ వన్. వేరియబుల్ ఎక్స్పెన్సెస్ 1,49,500 మైనస్ 1,45,000. 4,500. 1,49,500 మైనస్ 1,45,000.
4500. వాడు ఇచ్చిన ఎక్స్పెన్సెస్ రాసేసాం కదా. ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసిన ఎక్స్పెన్స్ ఇంకొకటి ఉంది కదా, మెటీరియల్ అండ్ లేబర్. సో రాయండి మెటీరియల్ అండ్ లేబర్. మెటీరియల్ అండ్ లేబర్. ఎలా వస్తుంది కాస్ట్? 1500 యూనిట్స్ ఇంటూ 59.78. మెటీరియల్ అండ్ లేబర్ కాస్ట్ 1500 యూనిట్స్ ఇంటూ 59.78 ఎంత వస్తుంది? 89,670. సో టోటల్ డిఫరెన్షియల్ కాస్ట్ ఐడెంటిఫై చేయండి. 97,270. క్యాల్సియస్ ఉన్నాయి అందరి దగ్గర. 97,270 ఏంటిది? డిఫరెన్షియల్ కాస్ట్ ఫర్ 1500 యూనిట్స్. సో మీరు ఎక్స్ట్రాగా 1500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మీకు ఎక్స్ట్రా ఎంత కాస్ట్ అవుతుంది? 97,270 రూపీస్. ఇది ఏది? ఫస్ట్ రిక్వైర్మెంట్. You are required to determine the total differential cost producing 1500 units by increasing the capacity to 100%. సో మీరు ఇలా అయినా చేయొచ్చు. అదర్వైజ్ 13,500 యూనిట్స్ దగ్గర టోటల్ కాస్ట్ ఎంత అవుతుందో ఐడెంటిఫై చేయండి. 15,000 యూనిట్స్ దగ్గర కూడా టోటల్ కాస్ట్ ఎంత అవుతుందో ఐడెంటిఫై చేయండి. ఆ రెండింటి మధ్య టోటల్ కాస్ట్ డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అయినా ఐడెంటిఫై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేయండి. ఆప్షన్ బి, what would you recommend for an export price for these 1500 units taking into the account that overseas prices are much lower than indigenous prices? సింపుల్గా ఏమడుతున్నారు అంటే, యాజ్ ఆఫ్ నౌ 13,500 యూనిట్స్ దగ్గర కాస్ట్ పర్ యూనిట్ ఎంత అవుతుంది? ఎవరైనా చెప్తారా? 13,500 దగ్గర కాస్ట్ పర్ యూనిట్ ఎంత అవుతుంది? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మీరు ఇంకర్ అవుతున్న 3 టైప్స్ ఆఫ్ కాస్ట్ ప్లస్ మెటీరియల్ కాస్ట్ ఎంత? ఎగ్జాక్ట్ 100ఆ? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. నథింగ్ బట్ 3,500 ప్లస్, నేను చెప్తాను చేయండి, 3,500 ప్లస్ 97,500 ప్లస్ 1,45,000 ప్లస్ మెటీరియల్ కాస్ట్ ఎంత వచ్చింది? 8,07,000 డివైడ్ బై 13,500 ఎంత వచ్చింది? 100. సో 1500 యూనిట్స్ దగ్గర, ఎగ్జాక్ట్గా 1500 యూనిట్స్ దగ్గర దీనికి పర్ యూనిట్ కాస్ట్ ఎంత వస్తుంది ఐడెంటిఫై చేయండి. నథింగ్ బట్ 97,270 డివైడ్ బై 1500. 64.84 rupees should be the 85 should be the minimum price. అంటే నార్మల్గా 100 రూపీస్ ఉండేది, మీరు ఎక్స్ట్రా 1500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిన ప్రైస్ ఎందుకు తగ్గుతుంది అంటే అక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఎఫెక్ట్ తగ్గిపోతాయి. కరెక్టా? మీరు ఇక్కడ కాస్ట్ చూడండి, ఓన్లీ వేరియబుల్ కాస్ట్ మాత్రమే హైయెస్ట్ ఉంది, కానీ ఇవన్నీ తక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఫిక్స్డ్ కాస్ట్ 100 రూపీస్ పడిపోయింది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంటే ఫిక్స్డ్ కాస్ట్ ఏమైపోతుంది? కవర్ అయిపోతుంది కదా ఫస్ట్. మిగతా యూనిట్స్ అంతా కూడా ప్రాఫిట్స్ ఎక్కువ జనరేట్ అవుతుంది. కాబట్టి మీరు ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేసే యూనిట్స్ మీద కాస్ట్ తగ్గుతూ వస్తుంది. సో ద మినిమం ప్రైస్ షుడ్ బి కోటెడ్ ఈస్ 64.85 రూపీస్. రాసేయండి, అది నేను చెప్తాను, రాయండి. ఆప్షన్ బి పెట్టి ఎస్, ద మినిమం ప్రైస్ ఈస్ ఫర్ 1500 యూనిట్స్ ఈస్ ఆర్ ఈక్వల్ టు minimum price for 1500 units equal to total cost at 1500 units divided by 1500 units. Total cost at 1500 units divided by 1500 units or number of units, మీ ఇష్టం. So 97,270 divided by 1500. 97,270 divided by 1500, 64.85 rupees.
అయిపోయింది, సింపుల్. బట్ ట్రస్ట్ మీ, నేను ఇప్పుడు చేసింది మార్జినల్ కాస్టింగ్లో చాలా 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 బేసిక్ క్వశ్చన్స్. 2 క్వశ్చన్స్కే కొంతమంది భయపడిపోతున్నట్లు ఫేస్లు కనిపిస్తున్నాయి నాకు. సో డెఫినెట్గా అలాంటి ఫీలింగ్ మీకు వస్తుంది, ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నాను అంటే డెఫినెట్గా యు ఆర్ ల్యాగింగ్ అట్ ఫార్ములాస్. ప్యూర్లీ ఫార్ములాస్ తప్ప ఏమీ లేదు. రివర్స్ క్యాలిక్యులేషన్ అంతే, అంతకుమించి ఏమీ లేదు. ప్రాబ్లం పేరుకే రివర్స్ క్యాలిక్యులేషన్, కానీ ఏమీ టఫ్నెస్ లేదు అందులో. అసలైన టఫ్ ప్రాబ్లమ్స్ ఇవి కాదు, పార్ట్ 2లో వస్తాయి. ఇవి జస్ట్ బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్. వీటికే కన్ఫ్యూజ్ అయితే ఎలా? కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఫార్ములాస్ గుర్తు రావట్లేదు. సో ఇలా అయితే కష్టం, ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నా. చాలా ప్రీషియస్ టైంని మీరు వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఈరోజు చాలు 2, ఎందుకు నాకు డౌట్ కొడతా ఉంది ముందుకెళ్తే ఏమవుతుందని. సో 2 ప్రాబ్లమ్స్తో స్టాప్ చేస్తున్నా. బట్ అట్లీస్ట్ టుమారో క్లాస్ కన్నా మిగతావన్నీ కంప్లీట్ చేయండి. ఫార్ములాస్ పెండింగ్ ఉన్న వాళ్ళు పెండింగ్ కంప్లీట్ చేయండి. ఎవరున్నాయి బ్యాలెన్స్ ఉన్నాయా? శ్రీనిధి ఎప్పుడు కంప్లీట్ అవుతావు? టుమారో అయిపోతుందా? ట్రై చేస్తారా మ్యాక్సిమం? ఇంకెవరు ఉన్నాయా? షూరా? ఈశ్వర్ అన్నీ కంప్లీట్ కదా నీవి? సరే, నీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. నువ్వు వస్తే నీ ఫ్రెండ్ అడగాలి, నీ ఫ్రెండ్ వస్తే నువ్వు ఇక్కడ ఉంటావు. ఎక్స్చేంజ్ మాట్లాడుకున్నారు కదా ఇద్దరు. సరే గైస్, ఇంకొకసారి బాగా రివైజ్ చేయండి అవసరమైతే, ఓకేనా? అవసరమైతే ఈరోజు 1 అవర్ లేట్ పడుకోండి, కాకపోతే అన్నీ కంప్లీట్ చేసి రండి. వస్తూ బర్డెన్ పడుతుంది. ట్రస్ట్ మీ, తేలుకోవడం చాలా 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 కష్టం అవుతుంది. వన్స్ మనం ఇక్కడ మునిగామా, తేలడం అయితే అంత ఈజీ కాదు. డైరెక్ట్గా ఏవి తేలితే ఇంకా మన బ్రెయిన్ మిక్సీలో వేసి రుద్దితే ఎలా ఉంటుందో అలా అవుతుంది కొన్ని రోజుల తర్వాత సిచ్యువేషన్. ఏ కాన్సెప్ట్ పెండింగ్ ఉందో తెలియదు, ఏ కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేయాలో తెలియదు. అసలు ఈ కాన్సెప్ట్ ఉందా లేదా అని కూడా డౌట్ వస్తుంది కొన్నిసార్లు. అసలు ఇది క్లాస్లో జరిగిందా లేదా అన్న డౌట్స్ కూడా వస్తాయి కొన్నిసార్లు. సో డెఫినెట్గా మీరు డైలీ క్లాస్కి వచ్చినా వస్తాయి, కాకపోతే అది రాకుండా వీలైనంత వరకు రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి? ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయండి. ఇప్పటికీ మీకు ఇంకా చాలా టైం దొరుకుతుంది. డైలీ 5-6 అవర్స్ నుంచి క్లాసెస్ లేవు కదా, మరి మిగతా టైంలో కవర్ చేయాలి కదా, అన్నీ కవర్ చేసేయండి. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. వీలైనంత వరకు అన్నీ కంప్లీట్ అవ్వాలి. టుమారో ఇలాంటి బ్లాంక్ ఫేస్ అయితే ఉండకూడదు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంకా. సో నెక్స్ట్ రోజు టార్గెట్ పెట్టుకుంటా, డైలీ ఒక 3-4 మెంబర్స్ క్వశ్చన్స్ అడుగుతాయి, ఒకటి నాకు ఇష్టం వచ్చిన క్వశ్చన్స్. అవసరమైతే ఏపీ రాజధాని ఏమని అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పాలంతే నాకు, ఓకేనా? నెక్స్ట్ లెసన్ మీట్ అవుదాం, బై. ఎస్.